కానీ కొంచెం అప్పుడప్పుడు మైదా పిండి ఎక్కువ తినకూడదు అంటున్నారు కాబట్టి ఇలా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి, చాలా బాగా వస్తాయి. ఇది అలవాటు అయిందంటే ఇంక మనం మైదా అసలు ముట్టుకోమన్నమాట, గోధుమ పిండితోనే చేసుకుంటూ ఉంటాము. మనకు కావాల్సింది టేస్ట్ కదా, టేస్ట్ ఉండాలి, హెల్తీగా ఉండాలి. ఇలా చిన్న చిన్నవి పూరీలా చేసుకుని 2 భాగాలుగా కట్ చేసి నేను చూపిస్తున్న విధంగా కోన్లా తయారు చేసుకుని స్టఫింగ్ పెట్టుకోవాలన్నమాట. పైన కొంచెం అంటుకునేలాగా కొంచెం వాటర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. మనం ప్రెస్ చేసినప్పుడు కొంచెం అంటుకుపోతుంది అనమాట, వాటర్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా, చిన్న చిన్ని కోన్లు అయితే తయారు చేశాను సమోసాలకి. ఇప్పుడు ఇందులోకి కర్రీ పెట్టేస్తున్నాను. ఈజీగానే ఉంది కదండి నేను చేసే రెసిపీ అయితే. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఎక్కువ పనే ఉండదండి, సమోసాలు అంటే చాలా పెద్ద పని అనుకుంటారు. కూర ప్రిపేర్ చేసుకుని రెడీ చేసి ఉంచుకుంటే మనం పిల్లల స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా సమోసాలు చేసి పెట్టేయచ్చు.